జీహెచ్ఎంసీలో 27 నగర పురపాలిక సంఘాలను విలీనానికి సర్కార్ ఓకే చెప్పింది. ఓఆర్ఆర్ వరకు రాజధాని విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దీంతో 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాలు క్యాపిటల్ సిటీలోకి రానుంది. ఇక సిటీలో విద్యుత్ వైర్లను అండర్ గ్రౌండ్ వ్యవస్థలో మార్చేందుకు ప్రణాళికలు చేస్తోంది సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సర్కార్ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట, అలాగే దానికి ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డెసిషన్ తీసుకుంది. దీనికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రక్రియకు అనుగుణంగా జీహెచ్ఎంసీ మున్సిపల్ చట్టాల్లో అవసరమైన సవరణలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగుస్తుండడం, ఇప్పటికే ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్లో విలీనం చేయాలని భావించడంతో అందుకు తగ్గట్టుగా కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. మీటింగ్లో కేబినెట్ నిర్ణయాలను డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు మీడియాకు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేబినెట్ డిసైడ్ అయింది. ఇప్పటికే ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పై భారం తగ్గించేందుకు కొత్తగా మరో డిస్కం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డుకు సంబంధించిన పవర్ కనెక్షన్లన్నీ వస్తాయి. 5 గంటలకు పైగా జరిగిన ఈ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్లోనూ విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సోలార్ పవర్ తరహాలోనే 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు కూడా 5 ఏళ్ల కాల పరిమితితో టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని డిసిషన్ తీసుకుంది. ఇందుకోసం ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వమే భూమి, నీళ్లు సమకూరుస్తుంది. అయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా రాష్ట్ర డిస్కంలకే అమ్మాలనే షరతుతో అనుమతులు ఇవ్వనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, రాబోయే 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెట్టినట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు విద్యుత్ విషయంలో వెసులుబాటు కల్పించినట్టు చెప్పారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా కొత్త పరిశ్రమలు, వాటికి కావాల్సిన విద్యుత్తును అవే సొంతంగా ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు మినిస్టర్స్. బెంగళూరు తరహాలో హైదరాబాద్లోనూ విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించింది సర్కార్. ఈ ప్రాజెక్టుకు 14,725 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. నగరాన్ని 3 విభాగాలుగా విభజించి ఈ పనులు చేపట్టనుంది. విద్యుత్ తీగలతో పాటే టీ ఫైబర్, ఇతర కేబుల్స్ అన్ని అండర్ గ్రౌండ్లోనే ఉండేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు మంత్రులు. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించనున్న 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఎన్టీపీసీకి అప్పగించాలని నిర్ణయించారు. పాల్వంచ, మక్తల్లోనూ ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను ఎన్టీపీసీతో పరిశీలించనున్నామని చెప్పారు మంత్రులు. జెన్కోతో పోలిస్తే ఎన్టీపీసీతో నిర్మాణం చేపడితే యూనిట్ ధర ఎంత తగ్గుతుందనే దానిపై అంచనాలు వేయనుంది ప్రభుత్వం. కేబినెట్ మీటింగ్లో తీసుకుంటున్న నిర్ణయాలు బయటకు లీక్ అవుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హెచ్ఐఎల్టీ పాలసీపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తెల్లారే ఆ సమాచారం మొత్తం ఎలా లీక్ అయిందంటూ నిలదీసినట్టు సమాచారం. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలు బయట వ్యక్తులకు, ప్రతిపక్షాలకు ఎవరు చేరవేస్తున్నారంటూ అధికారుల తీరుపై సీఎం మండిపడ్డారు. పాలసీపరమైన విషయాలు అధికారికంగా ప్రకటించక ముందే బయటకు రావడం వెనుక ఉన్నదెవరని ప్రశ్నించినట్టు తెలిసిందే. ఆఫీసర్లు జాగ్రత్తగా పనిచేసుకోవాలని హెచ్చరించారు సీఎం.